దోస్తులు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలబ్బా. చాలా ఈజీ ప్రాసెస్‌లో మంచి రెసిపీ చూపించేదా ఈ టిఫిన్ అండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే తొందరగా రెడీ అయిపోయిద్ది. నువ్వు భలేదానివే, ఏంటి ఈజీ ప్రాసెస్‌లో ఎలా అయిపోయిద్ది అలాగా పూరి అంటారా? నా స్టైల్‌లో చూపించేస్తానండి. బంగాళదుంప, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్లు తగ్గ ఉప్పుని, అలాగే ఆయిల్ని, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అట్లాగే ఉండలు కట్టకుండా శనగపిండిని కలుపుకోవాలి. ఉడికేటప్పుడు శనగపిండిని వేసుకుంటే పూరి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మనకు ఎంత కావాలో అంత గోధుమ పిండిని, అలాగే కొంచెం ఉప్పుని, అలాగే కొంచెం పంచదారని, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడు కలుపుకున్నా కూడా పూరి చాలా బాగా పొంగిద్ది. చాలామంది మైదాని వేసుకోవాలి లేదా సోడా ఉప్పుని వేసుకోవాలంటారు. మైదాతోనే పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి అంటారు. కానీ మైదా అనేది తొందరగా అరగదనమాట. గోధుమ పిండితో చేస్తే చూసారా ఎలా పొంగుతున్నాయో పూరీలు. నేనైతే వేడి వేడిగా పూరీలు 3 వేసుకొని, కూర వేసుకొని అలాగే తింటుంటే అబ్బా స్పైసీగా ఎంత బాగున్నాయో తెలుసా. చాలా యమ్మీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఏదైనా. మరి ఏమంటారు? నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా. ఓకే, బై బై అందరికీ.